ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరు ఏమైతే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కావాలనే మనుషులకు నచ్చనివి, వారికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనుషులను దూరం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దేవునిని కూడా వ్యతిరేకించే వారిగా మిగిలిపోతాం. ఎలాగంటారా? రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 17లో, కీడునకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి కూర్చి ఆలోచన కలిగి ఉండడి. వీళ్ళంత వరకు అందరితో సౌఖ్యముగా సమాధానముగా ఉండటానికి ప్రయత్నించాలి. అలా ఉండాలంటే మనుషులందరి దృష్టికి ఏది యోగ్యమైందో ఆలోచన కలిగి ఉండాలి. అలా చేయడం వల్ల 10 మందిలో మంచి పేరును, కొన్ని జీవితాలను ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా ఉంటాం. అందరూ లెఫ్ట్ సైడ్ నడుస్తుంటుంటే నేను రైట్ సైడ్ నడుస్తానంటే అది ప్రమాదానికి కారణమవుతుంది. ఎవరు ఏ తప్పు చేసినా వాటి విషయంలో ఖచ్చితంగా ఒకరోజు దేవునికి సమాధానం చెప్పాల్సింది. దేవుని ఉగ్రత అనేది నిజం. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడుతూ నీకు వ్యతిరేకముగా నిన్ను ఇబ్బంది పెట్టే విధముగా ఉంటే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు విడిచిపెడితే దేవుడు ఉగ్రతను వారు ఎదుర్కొంటారు. అదే వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తానంటే వాళ్ళ నాశనానికి నడుస్తూ ఉంటే నువ్వు కూడా నాశనాన్ని కోరుకున్నట్టు అవుతుంది. యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం.